నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ ప్రస్తుతం మనం హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు ఇది అసత్యం అని చెప్పేసి కేవలము ఇది 400 ఎకరాలు గవర్నమెంట్ని గుంజుకోవడానికి మాత్రమే ఇవన్నీ ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉండే మూగజీవాలు కూడా ఎంతో నష్టం కలుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం మనం చూస్తున్నాము. మరి ఆ విద్యార్థులతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. కక్షపూరిత రాజకీయాలని చెప్పేసి ఖజానాను ఖాళీ అయింది, కేవలం ఖజానాను నింపుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని కొన్ని వార్తలు ఉంటుంది. అది ఎంతవరకు? సో ఈ ల్యాండ్ తీసుకోవడానికి జనరల్గా అందరికీ తెలిసిందే, ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా అప్పులలో ఉంది. అండ్ ఇంకొకటి ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందా, ఏదైతే ల్యాండ్లో మెయిన్ థింగ్ ఈజ్ బయోడైవర్సిటీ. ఇక్కడ చాలా రకమైన మమేలియన్ స్పీసీస్ జంతువులు ఉన్నాయి, పక్షుల జాతులు ఉన్నాయి, చెట్లు, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మెడిసినల్ ప్లాంట్స్ బీపీని తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి, దాంట్లో కాంపౌండ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అలా అంతే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, లేక్ బాడీస్ ఉన్నాయి. ఇవి ఉన్నా కూడా పరంతి ఈ చెట్లన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేయడం వల్ల, ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్ తీసుకోకుండా, ఏం చేయకుండా ఇవన్నీ క్లియర్ చేయడం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ కొలాప్స్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న లైఫ్ సైన్సెస్ స్కాలర్స్ కానీ, ఇంకా జియాలజీ స్కాలర్స్ కానీ అక్కడ ఉన్న మష్రూమ్ రాక్ పైన రీసెర్చ్ చేయడము, బఫెలో లేక్స్, పికాక్ లేక్ పైన రీసెర్చ్ చేయడం, ఇక్కడ ఉన్న ప్లాంట్స్ పైన రీసెర్చ్ చేయడం ఇలా జరుగుతుంది. ఇది మాకు ల్యాండ్ పోవడం వల్ల, ఇక్కడ ఉన్న స్పీసీస్ పోవడం వల్ల మా రీసెర్చ్లో ఎఫెక్ట్ అవుతుంది, మా పిహెచ్డీలు ఆగిపోయే పరిస్థితి ఉన్నది. సో అందుకే ఈ ల్యాండ్ యాక్షన్ ఇమీడియట్లీ ఆపాలి. ఆపిన తర్వాత ఏదైతే 2300 ఎకరాల ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మొత్తం హెచ్సియు పేరు పైన రిజిస్టర్ కావాలి. అండ్ ఈసీ మీటింగ్ కూడా మా కండితే దాని మీటింగ్ లిస్ట్స్ రిలీజ్ చేయాలి. అండ్ డాక్యుమెంట్స్, ల్యాండ్ రిజిస్టర్ రిలేటెడ్ ట్రాన్స్పరెంట్ ఉండాలి దాంట్లో. దానికోసమే మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంతసేపు అడ్మిన్లో చేసాము, అక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. దానివల్ల మేము గేట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కూడా మేము న్యాయం దొరకకపోతే మేము బయటకు వెళ్ళి కూడా ప్రొటెస్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేవలం ఈ భూమి మీద ఆక్రమించుకోవాల్సిన అవసరం ఏముందంటారు? ఎందుకంటే ఇక్కడ అటు చూసుకుంటే విప్రో సర్కిల్ ఉంది, ఇటు చూసుకుంటే డిఎల్ఎఫ్ ఉంది, అండ్ నార్సింగ్ ఎయిర్పోర్ట్కు ఇంత మంచి బిట్ హైదరాబాద్లో ద బెస్ట్ బిట్ ఇది ఉంది. సో ఇక్కడ ఈ బిట్ను పెడితేనే చాలా బాగుంటుంది అనేసి చేస్తున్నారు. మీ వాదము గవర్నమెంట్ దాకా వినిపించిందా? ఇప్పటిదాకా మీ వాదము గవర్నమెంట్ దాకా వినిపించిందా? గవర్నమెంట్ నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది. మేము ఆల్మోస్ట్ అన్ని ప్రెస్ నోట్లు ఇచ్చేసేసాము, మేము ట్విట్టర్ స్ట్రోములు చేసాము, ఆపోజిషన్ లీడర్స్ని కలవడం జరిగింది, బీఆర్ఎస్ కేటీఆర్ గారిని కలవడం జరిగింది. నిన్న ఆయన కూడా మాకు సపోర్ట్గానే ఉన్నాడు, మేము ఇస్తున్నాం. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది నిర్ణయం తీసుకున్నది చాలా కేవలము డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే అని వినిపిస్తున్నది, కాదు నిజమే అంటారా? అది రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని చెప్పేసి అంటారు. డైరెక్ట్ పాలిటిక్స్ అంటున్నారా? డైరెక్ట్ పాలిటిక్స్ అని కాదు, ఇట్స్ అబౌట్ ల్యాండ్. యూనివర్సిటీ యొక్క భూమి అనేది చాలా ప్రధానం. ఇది ఉమ్మడి ఆస్తి. ఒక్కసారి ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత, ఇది అమ్మేసిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి ల్యాండ్ సంపాదించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఈ యూనివర్సిటీ మొదటి వీసీ గుర్బక్ష్ సింగ్ గారు 1974లోనే గోడ కట్టించడం జరిగింది. క్యాంపస్ చుట్టూ కూడా ఊకనే కట్టారు కదా గోడ, చాలా విజనరీతో, చాలా ముందు చూపుతో గోడ కట్టడం జరిగింది. హెచ్సియు అనేది దేశంలో 4వ యూనివర్సిటీ, అతిపెద్ద ల్యాండ్ కలిగినటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ల్యాండ్ తీసుకోవడం అనేది, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని మీరు చెప్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఒక ఇంటిగ్రేటెడ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది యూనివర్సిటీ, దీని ఎట్లా మీరు ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు మీ రాజ్యభారం ఉండొచ్చు, మీకు అప్పులు తీరలేకనో మీ కష్టాలు మీకు ఉండొచ్చు, కానీ విద్యాలయాలను మీరు ఎట్లా దీన్ని ధ్వంసం చేస్తారు? ఇప్పుడు మీ పోరాటానికి ఫలితం ఏమైనా దొరుకుతుంది అంటారు? ఖచ్చితంగా దొరుకుతుందని మేము భావిస్తున్నాం. దొరకాలనే మేము దొరికిందాకా పోరాడతామని చెప్తున్నాం. మేము దొరికేదాకా పోరాడతాం. ఖచ్చితంగా మేము దీక్షలాపం, మా పోరాటం ఆపం. మా లాంటి మాకు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పైన రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఈ పోరాటాలు ఆగవు. ఈ ధర్నాలంతా కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఒక జాగ్ ఏర్పడ్డది. కలెక్టివ్ డెసిషన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు మేము నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటాము. దానికి అనుగుణంగా మాట్లాడుతున్నాం. ఇందాకనే మేము అడ్మిన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రెస్పాండ్ కాకపోవడంతో మళ్ళీ ఇక్కడ దాకా రావడం జరిగింది. తదుపరి కార్యాచరణ కూడా మేము వెంటనే మేము ప్రకటిస్తూ ఉంటాం. టెంట్ వేసుకొని ఇక్కడ ఈ గేట్లో కాకుండా, ఇప్పుడు ప్రజెంట్ ఈ గేట్ కాకుండా న్యాయం ఒకవేళ జరగకపోతే ముందుకు కూడా వెళ్ళడానికి మేము రెడీ అంటున్నారు విద్యార్థులు. అసలు దీని వెనక ఉన్న పాలసీ ఏంటి అసలు? అన్నా, కొన్ని రోజుల నుండి మేము ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ అపోజ్ చేస్తున్నాము. ఈ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అనేది ఆపాలి. ఇది నీకు డెవలప్మెంట్ చేయాలనుకుంటే తెలంగాణలో చాలా భూమి ఉంది, నువ్వు హైదరాబాద్లో చాలా భూమి ఉంది, నువ్వు డెవలప్మెంట్ అక్కడ చేసుకో. నీకు డెవలప్మెంట్ చేయడానికి కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే దొరికిందా? అది కూడా రిజర్వ్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా. ఎన్ని వన్యజీవులు ఉన్నాయో, ఎన్ని వన్య ప్రాణులు ఉన్నావో నీకు తెలియట్లేదా? అన్నా, వచ్చావు, ఫుట్బాల్ ఆడావు, వెళ్ళిపోయావు,
కొంచెం జలస్ ఫీల్ అయ్యావు. 400 ఇదేదో బాగుందే, ఈ ప్లేస్ ఏదో బాగుందే, కొట్టేస్తే 1,00,000 కోట్లు వచ్చేస్తాయేమో ఉద్దేశంతో ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ స్టార్ట్ చేసావు. ఎప్పుడైతే నువ్వు ఈ రేవంత్ రెడ్డి అన్న నువ్వు నీ పోలీసులతో గుండాయిజం చూపించి మా కార్యకర్తల్ని, మా ఏవీపీ కార్యకర్తల్ని అందరినీ నువ్వు అరెస్ట్ చేయించి అందరినీ మా ఒక రేవంత్ రెడ్డి మన రోహిత్ అనే ఒక అన్నని లీడర్ని ఒక పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో తోస్తే అతన్ని బ్లీడ్ అయ్యి ఇప్పుడు కూడా రిమాండ్ లో ఉన్నాడు అన్న. రైట్, ఇప్పుడు మీ వాయిస్ గవర్నమెంట్ దాకా వింటదంటారా? గవర్నమెంట్ ఖచ్చితంగా వింటదంటారా మీ వాయిస్? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వినపోతే మేము నేషనల్ వైడ్ కాల్ చేస్తాము. మొత్తం భారతదేశంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒక పెద్ద స్టాండ్ తీసుకుంటుంది. దేశం మొత్తం ముట్టడి చేస్తాం, ప్రతి జాగాలో ప్రొటెస్ట్ చేస్తాం, నిరసన ప్రొటెస్ట్ చేస్తామని మేము చెప్తున్నాము. ఇంకొకటి సవాల్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి నువ్వు దమ్ముంటే మమ్మల్ని ఆపు. నువ్వు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనుకుని క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా, నువ్వు ఒక కార్యకర్తవని క్లెయిమ్ చేసుకుంటావు కదా, నీ కార్యకర్త వాల్యూ, నీ కార్యకర్త స్ట్రగల్ ఎలాగుంటుందో మేము నీకు చూపిస్తాము. మేము తగ్గేదలే. సిస్టర్, ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అక్రమంగా ఇక్కడ ఉన్న భూమిని లాక్కుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? నిజమే అంటారా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి భూములు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అభివృద్ధి విషయంలోనే తను ముందడుగు వేస్తున్నారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అభివృద్ధి చేయడానికి భూమి కావాలంటే ఇంకా చాలా చోట్ల భూమి ఉంది. మా ఇక్కడ ఒక భాగ్యనగరానికి ఊపిరితిత్తుల వంటివి యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలో మధ్యలో వచ్చి ఎన్నో జింకలు ఉన్నాయి, ఎన్నో నెమళ్ళు ఉన్నాయి. అలాంటి నెమళ్ళన్నింటినీ తరిమేసి వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని అన్నింటినీ చెట్లు అన్ని కొట్టేసి అలా చేయడానికి ఏంటి అసలు? ఐటీ రంగాన్ని మీరు అభివృద్ధి చెందించాలంటే ఇంకా వేరే ప్లేస్లో కూడా చాలా మీకు ఉంటుంది, ప్లేస్ ఉంది. అలాంటిది ఇంత మంచి ఏరియాలో ఒక మధ్యలో సిటీకి మధ్యలో ఉన్న ఏరియాని తొలగించాల్సిన కారణం ఏంటి అసలు? మీరు అక్రమంగా ఈ భూములన్నింటినీ దోచుకోవడానికి నువ్వు కాంగ్రెస్లోకి వచ్చావా? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇంతేనా? ఇంకెక్కడ మేము ఎక్కడ నమ్మాలి? ఇప్పుడు 400 ఎకరాలు కొట్టేస్తున్నారు, ఇక్కడ కూడా కొట్టారని ఏంటి? ఓన్లీ బిల్డింగ్లు వదిలేసి మిగతా రోడ్ అంతా మాదే అంటే మేము రేపు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడెక్కడ ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. ఆ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరు హామీ ఇచ్చేది? నెక్స్ట్ ఇప్పుడు ఈ భాగ్యనగరంలో ఎంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నా కానీ ఇలాంటి ఒక మంచి వాతావరణం ఉన్న ప్లేస్ ఎక్కడా లేవు. పేరు పెట్టుకొని మాత్రమే నడుస్తున్నారు తప్ప అక్కడ ఏం చేస్తారో ఏం చేయరో అది వదిలేయండి. కానీ మా భూములు మాత్రం అక్రమంగా తీసుకుంటున్నారు. అది ఎవ్వరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించలేరు? ఇలా దోచుకునే నాయకులు వస్తారని తెలియక, ఇలా దోచుకునే వాళ్ళు వస్తారని ఎవరికి తెలియదు. ఏ ఒక్కరు కూడా అలా అనుకోలేదు. అందుకనేసి విద్యార్థుల జోలికి ఎవరు వస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మా జోలికి వచ్చాడు. ఒక సెంట్ భూమి కూడా వదలం మేము. 400 ఎకరాలు కాదు, ఒక సెంట్ భూమి కూడా మేము వద్దాం. ఇక్కడికి ఏమో మరి తెలియదు, ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. పొద్దున కొందరు వచ్చారు కానీ వాళ్ళని అక్రమంగా తీసుకెళ్ళిపోయారు. మేమందరం పోరాడుతున్నాం, విద్యార్థులందరం పోరాడుతున్నాం. ఆడపిల్లలను చూడకుండా మగపిల్లలను కూడా చూడకుండా అందరినీ ఈడ్చుకొని వెళ్ళారు. అసలు నిన్న అవి జేసీబీలు పెట్టి లాగుతుంటే ఆయన అన్నారు, ఒక వీడియోలో అన్నారు, మేము చూసాం. ఏమని? గుంట నక్కలు ఉన్నాయి, ఆ గుంట నక్కల మూకను తొలగిస్తున్నామన్నారు. గుండ నక్కలు ఎందుకున్నాయి? కొన్ని వందల జింకలు ఉన్నాయి, వేలల్లో నెమళ్ళు ఉన్నాయి. అవన్నీ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒక జింకను చంపిన పాపం ఆయన తగ్గుతుంది. ఆ ఒక జింకనందుకు కొన్ని కోట్ల చెట్లు నరికేశారు ఆయన, కొన్ని కోట్ల చెట్లు. ఇంత ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ఆయన ఏం బాగుపడతారు? హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 400 ఎకరాలు అక్రమంగా అడ్డగోలుగా ఆప్షన్కి ఇవ్వడం అనేది, అది కూడా మా యూనివర్సిటీ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్ట్రార్ కానీ ప్రెస్ నోట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మాకు ఎలాంటి సర్వే నోటీసులు రాలేదు, లేకపోతే మా దగ్గర ఎలాంటి రెక్టార్ రాలేదు, మాకు భూములు మాకు వేలం వేయడానికి అని మేము పర్మిషన్ ఇవ్వలేదు అని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు, ఇతను సెలవుల రోజుల్లో ఇతను బుల్డోజర్లు మాకు మా యూనివర్సిటీకి పంపించి వందలాది పక్షులను, నెమళ్లను, జింకలను నాశనం చేయడానికి ఇతనికి ఏం హక్కు ఉందని మేము ఎవరిచ్చారు ఈ హక్కు? ఇతనికి రాష్ట్రానికి సీఎం చేశామంటే ఇతనికి మంచి చేస్తాడని చేశాం, కానీ విద్యార్థులకు ఇట్లా అన్యాయం చేస్తాడని, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి భూములు లాక్కుంటాడని మేము ఏనాడు అనుకోలేదు. ఇప్పుడు మేము అర్జెంటుగా మాకు ఒక డిమాండ్ అండి, మాకు వెంటనే బుల్డోజర్లు పనులు చేయడం ఆగిపోవాలి. వెంటనే మాకు రేవంత్ రెడ్డి అకౌంటబిలిటీ, ఇంత అడవి నాశనానికి అకౌంటబిలిటీ జవాబు ఇవ్వాలి. అలాగే అక్కడ చచ్చిపోయిన పక్షులు, వన్యప్రాణులు, నెమళ్ళు అన్నీ పారిపోతున్నాయి ఎక్కడెక్కడో. వాటి సంఖ్యని, వాటన్నిటిని ఈ యూనివర్సిటీలో బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేయాలి. ఎన్ని ఉన్నాయో అన్ని లెక్క పెట్టేసి వాటన్నిటికి మా యూనివర్సిటీకి మా భూములు మాకు రాసిచ్చి ప్లస్
మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫర్దర్గా రేపటి రోజున ఏ ప్రభుత్వం కూడా మా భూములు లాక్కోవడానికి ప్రయత్నించకుండా ఉండడానికి మాకు మా భూములు రిజిస్టర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. అలాగే ఇక్కడ నిన్న నెమళ్ళ అరుపులకి మా విద్యార్థులు ఎవరికి నిద్ర పట్టకుండా మేము చాలా ఎంతో బాధగా దిగ్భ్రాంతిగా అటు కాపాడడానికి వెళ్తే మమ్మల్ని అటు రానివ్వకుండా పోలీసులను పెట్టి మమ్మల్ని ఖండించడం జరుగుతుంది. ఇది మేము దీనికి తెలంగాణ విద్యార్థులతో పాటు అలాగే చూసారు కదా, మా భూములు మాకు ఖచ్చితంగా కావాలి, కేవలం ఇది కక్షపూరితంగా ఇది రేవంత్ రెడ్డి గారి ఖజానా ఖాళీ అయ్యింది, 6 గ్యారంటీల కోసమే ఇది మాత్రం యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండే ప్రతి డెవలప్మెంట్కి ప్రతిదీ ముందడుగులో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి కన్ను దీని మీద పడ్డది. ఖచ్చితంగా దీన్ని మాత్రం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. ఎట్టి పరిస్థితులను కూడా మా భూమిని ఇది మేము వదులుకోము, ఇది కేవలం మేము యూనివర్సిటీలా చూడట్లేదు, మా కన్న తల్లి మా ఇంటిలా చూస్తున్నాము. సో ఎక్కడ దీని ఏదున్నా సరే కానీ ఇప్పటిదాకా చేసిన పనులు వెంటనే ఆపేసి తమకు న్యాయం చేసి దీని విషయంలో కూడా మీరు ఈ మాటను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. మరి చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద స్పందించారా అనే దాని మీద వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్.